హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు బొంబాయి రవ్వతో చేసుకునే ఒక మంచి పుల్లట్ల రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్ వచ్చేసి మజ్జిగ తీసుకున్నాము. మీరు కావాలంటే అరకప్పు పెరుగు, అరకప్పు నీళ్లు కూడా తీసుకోవచ్చు. ఉండలేమీ లేకుండా చక్కగా మంచిగా కలిపేసుకుందామండి రవ్వ. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. రవ్వ నానుతుంది. 5 నిమిషాల తర్వాత చూద్దాము. చక్కగా నానిపోయింది. చూసారు కదా! మంచిగా మజ్జిగ అంతా పీల్చేసుకుందనమాట. మనకి ఇంకా దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లో మనం మిగతావన్నీ వేసుకున్నాక చెక్ చేసుకొని అవసరాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి కారమేననమాట దీంట్లో. దానికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం. మొత్తం మంచిగా కలుపుకుందామండి. ఈ రెసిపీకొచ్చేసేసి మజ్జిగ పుల్లగా ఉండాలి. తర్వాత ఉల్లిపాయలు దండిగా ఉండాలి. కారం కూడా దండిగా ఉండాలనమాట. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పావు కప్పు దాకా నీళ్ళు యాడ్ చేసుకొని ఇంక అంతకంటే నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు. ఇక్కడ నేను తీసుకున్న మజ్జిగొచ్చి 2 రోజులున్న పెరుగనమాట. దాన్ని మజ్జిగ చేసుకొని వేసుకున్నాము. ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందామండి. దీనివల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుంది. అలానే బైండింగ్ కూడా వస్తుందనమాట. పిండి ఇంక అంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు. మనకి రవ్వ టెక్స్చర్ పోతుందనమాట పిండి అంతకంటే ఎక్కువగా వేసుకుంటే. మంచిగా కారంగా ఉన్న పచ్చిమిర్చి వేసుకోండి. ఉల్లిపాయలు కూడా దండిగా వేసుకోండి. కొంచెం పుల్ల మజ్జిగ అనమాట. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందనమాట. మూకుట్లోనే వేసుకోండి. అప్పుడే మనకి మంచి క్రిస్పీగా వస్తాయనమాట. పెనం మీద మీకు అంత క్రిస్పీనెస్ అనేది రాదు. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్న తర్వాత ఒక గరిటె పిండి వేసుకుందాము. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 పక్కలు చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి. పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ మాత్రం అదిరిపోతుందనమాట. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈవినింగ్ స్నాక్‌లో కూడా బావుంటుందండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కే కాదు, నైట్ డిన్నర్‌కైనా, ఈవినింగ్ స్నాక్‌లో కానీ చాలా బావుంటుంది. అంతేనండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటే ఓపెన్ చేసి చూద్దాము. చూసారుగా చక్కగా ఎర్రగా కాలిందనమాట. పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.